హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ తోటి కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. ఇది ఇలా కర్రీస్ ఏం లేనప్పుడు సింపుల్గా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక దానిలో ఒక ఎగ్ కొట్టి ఆమ్లెట్ వేయండి. దీనిలో లైట్గా కారం, కొంచెం ధనియాల పొడి, లైట్గా ఉప్పు వేసి రెండు వైపులా బాగా కాల్చుకోండి. ఇలా అన్ని ఆమ్లెట్స్ వేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆమ్లెట్స్ వేసుకోండి. ఇక్కడ నేను ఇంకోటి వేస్తున్నాను. ఇక్కడ నేను 3 ఎగ్స్ తోటి ఇంకో ఆమ్లెట్ వేసుకొని ఇది కట్ చేసుకుంటానండి. దీనిపైన కూడా కారం, ఉప్పు, ధనియాల పొడి అన్నీ చల్లుకొని రెండు వైపులా బాగా కాల్చుకోండి. ఇప్పుడు దీన్ని 4 పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా అన్ని ఆమ్లెట్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేయండి. దీంట్లో నేను ఇక్కడ పెద్ద సైజు 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఇలా ఆనియన్స్ అన్నీ వేసి ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యే వరకు బాగా వేయించుకోండి. ఇలా ఆనియన్స్ అన్నీ సాఫ్ట్ అయ్యాక దీనిలో కొంచెం పసుపు వేసుకోండి, చిటికెడు పసుపు. పసుపు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను 4 పెద్ద సైజు టమాటోస్ తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లో ఒక 1/2 స్పూన్ కారం, 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. కొంచెం ధనియాల పొడి, ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఈ టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు టమాటాలు మీరు మిక్సీ చేసుకొని అయినా వేసుకోవచ్చండి. ఇలా సాఫ్ట్ అయ్యాక దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయండి. కొంచెం వాటర్ యాడ్ చేసి ఇదంతా మళ్ళీ ఉడికించుకోండి. కాసేపు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇప్పుడు టమాటాలు బాగా ఉడికాయండి. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న ఆమ్లెట్స్ను దీంట్లో ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోండి. ఇలా అన్ని ఆమ్లెట్స్ వేసుకున్నాక వీటికి అంతా టమాటా సూప్ అంతా పట్టేటట్టు కొంచెం మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి, ఆమ్లెట్స్కి అంతా ఈ టమాటా సూపులో ఉన్న కారం, ఉప్పు అంతా పట్టిందండి. ఇలా ఒకసారి కలుపుకుంటే మనకు ఈ కర్రీ ఇప్పుడు ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చేసుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు అయితే ఊరికనే తినేస్తారండి ఆమ్లెట్. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.